వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఫుల్ బట్ ఇదేనా ఈ డేట్ అని కాదు ఎక్కడ చెప్తాను. ఫ్రాన్స్ 2011 నుంచి నాకు రిజిస్ట్రేషన్ ఉంది. నేను ఫ్రాన్స్ ప్రెసిడెంట్ నేను, సరేనా. నా రిజిస్ట్రేషన్ అక్కడ బుక్ కూడా తీసుకొచ్చి చూపిస్తాను నేను, సరేనా. మాకు చెప్పి ఈ థియేటర్లు పడకముందు మాకు 4 థియేటర్లు ఉండేది. లక్ష్మీ మనోహర కనదుర్గ ఎన్వీఆర్ అని చెప్పేసి పోతే మా ప్రెసిడెంట్ అప్పుడు ఈ పాలిటిక్స్ లేవు మా దగ్గర, సరేనా. ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ వెళ్ళారు, సరేనా. ఏఎంసీ వెళ్ళారు, సరేనా. ఎస్ఐలు, సిఐలు, ఆర్డీఓలు, ఎండిఓలు లేరు. అప్పుడు ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ 500 టికెట్ అంటే మా చేతికి ఇచ్చేసేది. ఆ ఫ్యాన్స్ తీసుకొని పోయి అందరిని సాటిస్ఫై చేసి వాళ్ళకి ఇచ్చేసి కాబట్టి కొంతమంది నువ్వు టికెట్ తీసుకుని కూర్చోబెట్టి చూపించేది మేము. కనుక్కో ఎవరు కావచ్చు, పాత ఎవరు కనుక్కోడా మేము తీసుకు నేను తెలుసుకుంటే మేము ఉండేదానికి ఎంత చేపడినా కూడా వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలంటే మాకు ఎప్పుడు ఇస్తారు? ఫ్యాన్స్ కి ఎప్పుడు ఇస్తారు? ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమైపోవాలి? మమ్మల్ని నమ్ముకొని కొంతమంది మొన్న 100 మంది బ్లడ్ బ్యాంక్ కొంతమంది వచ్చారు, పిల్లకాయలు 100 మంది బ్లడ్ ఇచ్చారు. నేను చేయాల్సిన న్యాయం ఏంటి వాళ్ళకి? లక్షల కోట్లు ఇవ్వలేను వాళ్ళకి. నేను ఇవ్వాల్సింది నా ధర్మం ఏంటంటే సింహాచలం పిల్లకాయలకు టికెట్ ఇప్పగలుగుతాను నేను. వాళ్ళు ఊరికి వెళ్ళగట్లే, వాళ్ళు 2000 పెట్టి కొనుక్కున్నారు, 1000 కొనుక్కున్నారు. అది ఇస్తే కదా మాకు. ఇక్కడికి వచ్చే టికెట్ లేవు అన్నారు. పెట్టుకుంటుంటే మాకు ఆదాయాలు పడలేదు, మాకు లక్షల కోట్లు పడలే. మేము ఫ్యాన్స్ ఉన్నప్పుడు మా టికెట్ మాకు పడవకండి. మీరు ఎంత నమ్ముకోండి, 2000 3000 బెనిఫిట్స్ ఉన్నారు, 1000 రూపాయలు అన్నారు, ఇంకో 1000 పెట్టుకో. మేము తీసుకోకపోతే మీరు అడగాలి. మేము తీసుకున్నాం కదా, మా టికెట్ మాకు కావాలి, మా ఫ్యాన్స్ టికెట్ మాకు కావాలి. సరేనా? 650 సీట్లు కెపాసిటీ ఇది విఐపికు సూలూరుపేట. కానీ మాకు ఇచ్చిన 100-150 టికెట్లు. మరి 500 టికెట్లు ఆడకపోతున్నాయి. దీనికి మా సినిమాలకి పొలిటికల్ ఏం సంబంధం? సినిమా అభిమానం. రేపు పొద్దునే ఆయన పుట్టినరోజుకి వచ్చి పొలిటికల్ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ ఇస్తున్నారా? అన్నదానం చేస్తున్నారా? బ్యానర్లు వేస్తున్నారా? 2014 నుంచి నేను సూలూరుపేటలో నేను జనసేన పార్టీలో నేను సూలూరుపేట జెండా పట్టుకుంది నేను. జెండా ఇక్కడ సూలూరుపేట జెండా స్థాపించింది నేను, తిరిగింది నేను, కష్టపడింది నేను. ఈరోజు కనుక్కోండి ఆవుల రమణ అంటే సూలూరుపేటలో ఏమని చెప్తారో. నేను పడ్డ కష్టానికి నాకు పార్టీ అధిష్టానం నుంచి జనసేన పార్టీ మళ్ళీ నుంచి పదవి వచ్చింది నాకు. నేను మళ్ళీ చేసిన పదవి నాకు వాల్యూ లేదు ఇక్కడ. ఇప్పుడు చేసి ఫ్యాన్స్ కి, సరేనా, జన సైనికులకి, జనసేన పార్టీ జనసేన పార్టీలో వాళ్ళకి ఇక్కడ టికెట్లు అమ్మాడు. ఓన్లీ పొలిటికల్స్, సరేనా. పొలిటికల్ వచ్చి మాకు ఇస్తామని చెప్పేసి రాంగ్ కదా. మమ్మల్ని నమ్మకం ఇంతమంది జనాలు రారు కదా. దట్ ఈస్ కరెక్ట్. ఎంతసేపు చేసి ఇన్ని రోజులు ఏ సినిమాకి వచ్చినా కూడా ఏనంటే ఏబి ఉండదు. ఏబి అంటే డిస్ట్రిబ్యూటర్లు అంటారు, ఆల్ అప్లికేషన్ అంటారు. మాకన్నా వాళ్ళకి అప్లికేషన్ ఎవరున్నారు ఇక్కడ? మేము ఖర్చు పెట్టుకున్నాం. హీరోస్ మేము ఖర్చు పెట్టుకున్నాం ఇక్కడ, సరేనా. మేము ఖర్చు పెట్టుకున్నాం. బ్యానర్లు కావచ్చు, సరేనా, అన్నదానాలు కావచ్చు, తీర్మానాలు కావచ్చు. మన రీసెంట్ పవన్ కళ్యాణ్ బర్త్డే జరిగింది, అది 60-70 వేల రూపాయలు మేము ఖర్చు పెట్టాడు అన్న. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.